తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ మండిపడ్డారు. ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతాదులో లారీల్లో తరలిస్తున్నారని ఆయన అన్నారు. చాలా చోట్ల ముఖ్యమైన రహదారుల్లో నిండా ఇసుక భారీ స్థాయిలో పడి పేరుకుపోయిందని, దీని ఫలితంగా వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే ధవళేశ్వరంలో ఒక కానిస్టేబుల్ వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వెళ్తూ ఇసుక దానికి స్కిడ్ అయ్యి బస్సు కింద పడి చనిపోయిన ఘటన కూడా జరిగింది. ఇట్లాంటివి అనేక కొల్లాలుగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది స్కిడ్ అయ్యి పడిపోయి కాళ్ళు చేతులు వెనక్కొట్టుకున్న పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ అధిక లోటుకి మించి ఇసుకను తీసుకెళ్లొద్దు, టార్పాలను వేయాలని చెప్పినటువంటి నిబంధనలు చెప్తున్నా సరే ఇసుక మాఫియా కలెక్టర్ గారి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి అడ్డుగోలుగా ఇసుకను తరలించుకుని పోతా ఉన్నారు. దానిపైన కనీసం టార్పాలిన్ వేయాలని నిబంధనలు కూడా ఉల్లంఘించి అడ్డగోలుగా ఇసుక తరలింపు చేయడంతో రోడ్డు మొత్తం ఇసుక పడిపోవటం, ఆ రోడ్ల మీద ఇసుకలో బండి మీద ప్రయాణం చేసేటువంటి వాహనదారులు జారి పడిపోవటం అనేటువంటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ధవళేశ్వరంలో సాయిబాబా గుడి దగ్గర ఈ ఇసుక దాని మీద జారి పడి ఒక యువకుడు రోడ్డు మీద పట్టడం, వెనకాల లారీ వచ్చి అతని మీదకి ఎక్కడంతో నుజ్జే చనిపోయిన ఘటన ఇటీవల కాలంలో జరిగింది. అదే ధవళేశ్వరంలో ఒక కానిస్టేబుల్ వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వెళ్తూ ఇసుక దానికి స్కిడ్ అయ్యి బస్సు కింద పడి చనిపోయిన